హలో ఫ్రెండ్స్, ఒకే ఒక్క మ్యాచ్ కొంతమంది కుక్కలు బయట నుంచి మొరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా నోరు కట్టడి చేశారు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు 2027 వరల్డ్ కప్కు ఉండరు, వాళ్ళు మరి ఫామ్లో లేరని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో ట్రాక్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో కూడా చెప్తున్నారు. అయితే ఒక్క ఇన్నింగ్స్ తోటి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏందో, వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ ఏందో, వాళ్ళు ఎంతో మరోసారి రుజువు చేశారు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాస్తవానికి ఆస్ట్రేలియా సిరీస్లో 2 మ్యాచ్లు ఓడిపోయి టీమిండియా ఆల్మోస్ట్ కనీసం చివరి మ్యాచ్ అన్న గెలిచి పరువు కాపాడుకుంటుందని చెప్పి అనుకున్న వేళ అయితే వీళ్ళిద్దరు ఆడితే ఎలా ఉంటుందో మరోసారి చూపించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు సుమారుగా 7 నెలల తర్వాత మరి వన్డే మ్యాచ్లకు అరగంట చేసినట్టు ఇద్దరు ఆటగాళ్ళు మరి ఒక్కసారిగా మంచి పార్ట్నర్షిప్ తోటి 167 పార్ట్నర్షిప్ తోటి ఒక్కసారిగా మరి విమర్శలకు చెక్ పెట్టరని చెప్పుకోవచ్చు. ఏదేమైనా నువ్వా అని అన్నట్టుగా సాగే వన్డే మ్యాచ్లో తప్పకుండా ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఎంతో కీలకం మరోసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి కొత్తగా ఉన్నటువంటి కెప్టెన్ శుభ్మన్ గిల్ కావచ్చు, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కావచ్చు, అదేవిధంగా కేఎల్ రాహుల్ కావచ్చు, ఈ ముగ్గురు ఆటగాళ్ళు కూడా మరి పరిమితంగా T20 మ్యాచ్లకు, అదేవిధంగా టెస్ట్ మ్యాచ్లకు ఆడుతున్నా కూడా వీళ్ళు ఫామ్లో లేకున్నా కూడా కేవలం వన్డే మ్యాచ్లకు ఆడుతున్నా కూడా మరి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ఎంతో ఆనందం అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు 2027 వరల్డ్ కప్ ఇంకా సుమారుగా 7 వన్డేల మ్యాచ్లు ఉన్నాయి నేపథ్యంలో ఈ 7 అన్ని మ్యాచ్లు ఆడి డొమెస్టిక్లో ఆడి మంచి ఫిట్నెస్ కాపాడుకొని మంచి ఆట కొనసాగించాలని మనందరం కూడా కోరుకుందాం.